యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు, బ్యాగులు పంపిణీ చేశారు. డాక్టర్ రేకల శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, వారు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం అనేక పథకాలు ప్రారంభించి ప్రజానాయకుడిగా పేరు పొందారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలవుతున్నా అది పూర్తిగా స్థాయిలో కాదని, పాత బస్సులు ఉండడంతో అవి సరిపోకపోవడంతో గ్రామాల్లోకి వచ్చే బస్సులు రాకపోవడంతో గ్రామాల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ రేకల సంతోష, వరికంటి రమేష్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొమ్మారపు బాలరాజు, మాజీ వార్డ్ గంజి సందీప్, రాంపల్లి అరుణ్, సోమన నగేష్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్కే యాకూబ్, ఎస్కే హైమద్, కోట గోవర్ధన్, షరీఫ్, రాంపల్లి రమాదేవి, రేకల నరసింహ, పండుగ సందీప్, గుల్లని కొండల్, వరికంటి నాగరాజు, దేవనూరి బాలయ్య, కోట వెంకటేష్, గొల్లని సురేష్, రాములు, బిట్కూరి భిక్షపతి, బొమ్మారపు రాములు, బొమ్మారపు నవీన్, వరికంటి విఠల్, సంగరాజు కొండల్, రాంపల్లి బాల నరసింహ, రాంపల్లి సుధాకర్, సోమన బాలయ్య, ఎస్కే అన్వర్, కోట రాములు, సోమన మహేష్, ఎడ్ల వెంకటేష్, పల్లెపాటి సాయికుమార్, పల్లెపాటి స్వామి, పండుగ నిఖిల్, ఎస్కే అమర్, ఎస్కే మహబూబ్, బొమ్మారపు సత్తయ్య, బిట్కూరి లోకేష్, బొమ్మారపు మనోజ్, ధనుంజయ శరణ్, మనోజ్, అలాగే మరియు గ్రామ ప్రజలు, నాయకులు పలువురు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ రోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మా తాజ్పూర్ గ్రామంలో పండ్లు, బ్యాగులు పంపిణీ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే గౌరవ మాజీ ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు మనకు చేసినటువంటి తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి అంటే చంద్రశేఖరరావు గారి వల్లనే సాధ్యమైంది తెలంగాణ సాధించడం అనేది. ఎందుకంటే ఎంతెంతో మహానుభావులు ఎంతెంతో గత 60 సంవత్సరాల కొరిగే పోరాడి తెలంగాణ గురించి పోరాడి ఊకున్నలేవురు కానీ తెలంగాణ గురించి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించినట్టే ఒక గొప్ప వ్యక్తి అంటే కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. ముఖ్యమంత్రి కాగానే నీళ్లు, నియామకాలు, ఏదైతే రైతు బంధు, రైతు బీమా, ఆరోగ్య పథకం ద్వారా ఎన్నో స్కీములు గత లేదు అనుకున్నా కానీ ఒక 2 రోజులు 3 రోజులు చెప్పుకుంటూ పోయినా కానీ అసలు ఓడవనటువంటి స్కీములు మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు యాసంగి కానీ వానాకాలం పంట కానీ ఇట్లా మనము పంటలు ఇట్లా మనము సాగు చేసేది ఆల్చయం ఉండదు. రైతు బంధు టకా టకా అని పడేది. ఇప్పుడు ఎక్కడ పోయింది రైతు బంధు, ఎటు పోయింది రైతు బీమా, అనేక కార్యక్రమాలు 420 హామీస్ ఎటు పోయినాయి. ఇప్పుడు చేసే ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ పోయిండు, అసలు హామీలు అనేది ఎక్కడైనా ఉన్నాయా, ఒక్క హామీ అన్న నెరవేరిందా? ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు ఏముంది? పల్లెటూర్లలో బస్సు ఏదైతే బస్సు ఆగుతుందా? ఎందుకంటే ఉచిత బస్సు అక్కడనే నిండిపోతుంది. కానీ ఇప్పుడు మనం వెయిట్ చేసి చూసినాం, ఇప్పుడు గంట పట్టింది ఒకరు బస్సు ఎక్కాలంటే. ఎందుకంటే పాత బస్సులనే ఉచిత బస్సు చేసిరు కానీ కొత్త బస్సులు తీసుకొచ్చి ఉచిత బస్సు అనేది ఆ కార్యక్రమం అనేది గౌరవ ఇప్పుడున్నైతే ముఖ్యమంత్రి వర్యులు చేయలేదు. మా కేసీఆర్ ఉండగా అసలు మనం ఇంట్లో కలగనలు ఆయనకు ఎట్లొచ్చేదో ఆలోచన. కానీ ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్టు కానీ ప్రతి ఒక్కరి కేసీఆర్ అసలు ఏదైతే స్కీమ్ అందలేదు అనేది, ఇల్లు అనేది అసలు కేసీఆర్ పెట్టిన పథకం అనేది ప్రతి ఒక్కరికి అందింది అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు కానీ అందరు ఇక్కడ విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ రోజు తాజ్పూర్ లో ఈ హంగామా ఎందుకు జరుగుతుందంటే తెలంగాణ బాపు లేని తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు ఈ తెలంగాణ తొలి మంత్రివర్యులు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నందుకు ఇంత మంచి వేడుక జరిపిస్తున్న రేకల శ్రీనివాస్ గ్రామ అధ్యక్షుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాడు ఎంతో మంది ప్రొఫెసర్లు, మేధావులు, పెద్ద నాయకులు ఉన్న రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ చెయ్యలేని పని నాడు 2 ఎంపీలతోని కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారే. అందుకనే ఇంత మంచి వేడుకలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత ప్రేమనో తెలంగాణ రాష్ట్రం మొత్తం మహిళలంటే యువకులు ప్రతి ఒక్కరిని అభిమానించే నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే విధంగా
ఒక దొంగ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎలక్షన్లలో లేని హామీలు 6 గ్యారంటీలను ఇచ్చి ఎమ్మెల్యే పదవి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా 420 హామీలు ఇచ్చి ఎంపీ పదవి ఎంపీలలో కూడా 8 మంది తీసుకున్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు నాడు 2 ఎంపీలతోనే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహానుభావుడు మన కేసీఆర్ అయితే నేడు బీజేపీకి 8 ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్కు 8 మంది ఎంపీలు ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తెచ్చింది గాడిది గుడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి నాయకుని ఎప్పటికీ మనసులో పెట్టుకొని మన గ్రామంలో నాడు కేసీఆర్ గారు చెప్పని చేసిండు, చెప్పని కూడా చేసాడు. అదేవిధంగా మన గ్రామంలో కూడా చెప్పకున్నా కానీ అధికారం లేకున్నా కానీ ఒక గ్రామ శాఖ అధ్యక్షుని హోదాలో ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారి లాగానే చేస్తున్నందుకు సంతోషిస్తూ నా దైవ సమానులైన కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమం పోరాటంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతోనే తెలంగాణ సాధించిండు మన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. మన తెలంగాణ ప్రజలు మన ఆంధ్ర పాలకుల వల్ల కూడా బానిసలుగా బతకాల్సి వస్తుందని మన తెలంగాణ మనకుంటే మనం గర్వంగా బతకొచ్చని మన కేసీఆర్ గారికి వచ్చిన నినాదంతో సాధించడంతో మనము కేసీఆర్ గారికి తెలంగాణలో ఉండడము మనం చేసుకున్నాం పుణ్యమని నేను అనుకుంటున్నాను. మన కేసీఆర్ గారికి ఎవరు లేరు అనుకోవద్దు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే మాట వరకు ప్రతి ఒక్కరూ మనం వెనుకుండి పోరాడి మనం కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చెడిపేస్తా అంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు అని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండు కేసీఆర్ అక్కడ ఇక్కడ బ్యానర్లు కట్టుకునే విధంగా చింపేస్తాం అన్నంత ఈజీగా కాదు. ప్రతి ఒక్క గుండెల్లో ఉండు చింపేయగలుగుతారా? అది మీ వల్ల సాధ్యం కాదు. వాళ్ళు ఆపోజిట్ ఉన్నా కానీ కేసీఆర్ ఇంతకు ముందుకు అది మన భువనగిరిలో కేసీఆర్ చిత్రపటాన్ని కింద పడేసి తొక్కిండు. కానీ వాడు ఎంత మూర్ఖుడో ఒక సాధించుడు ఒక అమర వీరుడు. ఆయన పార్టీలకు అతీతంగా కాదు, ఒక మనకు తెలంగాణ తెచ్చిపెట్టిన ఉద్యమ నాయకుడు కనుక వారిని మనం దైవ సాక్షిగా కొలవాలని కోరుకుంటున్నాను. అలాంటి తప్పుడు వ్యవహారాలు చేయొద్దు. ఖబర్దార్ బిడ్డ, మళ్ళీ మా కేసీఆర్ జోలికి వస్తే. మన మహానేత కేసీఆర్ గారికి మన తెలంగాణ సాధించిన వ్యక్తి, ఆయన్ని మనం ఎంత గౌరవించుకుంటే అంత అభివృద్ధి జరిగేది. కానీ మన అదృష్టం ప్రకారము ఇది మన ప్రభుత్వం లేకపోవడం మన బాధాకరణం. ఏదైనా సరే, ఏ పథకమైనా సరే ఆయన చేసిందంటే, మొదలు పెట్టిందంటే వెనుదిరుగు చూడలేదు. అంత కేసీఆర్కి మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో రుణపడి ఉంది. అందులో మన పైలశేఖర్ రెడ్డి గారికి మన తాజ్పూర్ గ్రామము ఎంతో రుణపడి ఉంది. ఏది కానీ మన రాకల శ్రీనివాస్ కానీ, మాజీ సర్పంచ్ సురేష్ కానీ, మన ఊరికి ఏమి కావాలన్నా కానీ ముందుగా పోయి సార్ని అడగగానే నేను వస్తున్నా, మీరు ఏదైనా సరే నేను చేస్తున్నా అని చెప్పి ముందుకొచ్చి మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి సార్ ముందుకొచ్చి మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన రాకల శ్రీనివాస్ గారు మహాదాత. ఏదైనా సరే మన ఊరికి తాజ్పూర్కు ఏది కావాలన్నా అన్నా మనకు అవసరం ఉందంటే నేనున్నా అంటూ ముందుకొచ్చి మనకు ఎంతో సహాయం చేస్తుండు. ఆయన రుణం కూడా మనం తీర్చుకోవాలి. ఏ రుణం అంటే ఏ రుణం ప్రకారం కాదు, ఒక ఓటు రూపంలో రుణం తీర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.